హాయ్ గైస్, దిస్ ఈజ్ యువర్ ఫిట్ బై రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు లివ్స్. చాలా డేస్ నుంచి నేను ఫెయిల్ అవుతా ఉన్నాను. ఫెయిల్ అవుతున్నా స్టార్ట్ చేస్తున్నా ఎండ్ ఆఫ్ ది డే ఫెయిల్ అవుతున్నా. 2026 నా ఇయర్ అనుకున్నాను. ఈ ఇయర్లోనైనా ఏదైనా పీకాలి, గట్టిగా చెయ్యాలి అనేసరికి లోయర్ బ్యాక్ ఇంజురీ అయిపోయింది. లోయర్ బ్యాక్ ఇంజురీ ఎందుకైందంటే మై ఫాదర్ ఈజ్ ఫార్మర్. సో పొలం దగ్గర చిన్న చిన్న పనులు ఉండే, ఉడు చెక్కడం. సో అది ఇది బ్యాలెన్స్ చేసేటప్పుడు వర్కౌట్ చేస్తుండే, వెళ్ళిన తర్వాత ఆ వర్క్ చేస్తుండే. సో లోయర్ బ్యాక్కి రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా ఇంజూరీ అయిపోయింది. ఇంజూరీ అయినాక కూడా దాన్ని నెక్స్ట్ డే చేసిన. ముందు రోజు స్క్వాట్స్ ఉండే, నెక్స్ట్ డే డెడ్ లిఫ్ట్ చేసిన. దాని తర్వాత రోజు వచ్చింది పెయిన్. యాక్చువల్గా మా వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం కోల్డ్ అయింది నాకు. అండ్ ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్. మన హోమ్ టౌన్ జిమ్లో ఉన్నాం. అసలు ఏమైందంటే ఒక 1 month కింద అసలు ఇంజూరీ ఎందుకైందంటే, కొంచెం పొలం ఉంది, మా డాడీ ఫార్మర్. పొలం కాడి వెళ్తుండే మనం పొలం కాడికి నార్మల్గా నాటేసేటప్పుడు ఒడ్లు చెప్తాం కదా, ఆ టైంలో వెళ్ళి నేను కూడా హెల్ప్ చేద్దామని వెళ్ళినా. జిమ్ చేస్తూ వెళ్తుండే నార్మల్గా, నాకు అలవాటు అయిన బాడీకి. బట్ ఆ టైంలో ఏమైందంటే నేను ఫుడ్ సరిగ్గా తీసుకున్నా, బట్ స్లీప్ ఇష్యూస్ వల్ల లోయర్ బ్యాక్ ఇంజురీ, లోయర్ బ్యాక్ రికవరీ కాలేదు. నేను చూసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లైట్గా పెయిన్ ఉండే ఆ రోజు మండే. యాక్చువల్గా స్క్వాట్స్ ఉండే ఆ రోజు. స్క్వాట్స్ చేసిన ఆ రోజు లైట్గా మళ్ళీ పెయిన్ వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రికవరీ, రెస్ట్ డే. దాని నెక్స్ట్ డే డెడ్ ఉండే. వార్మప్ చేసిన, డెడ్ స్టార్ట్ చేసిన. యాక్చువల్గా 110 kg చేసిన, 120 into 2 ఉండే, 2 repetitions. సెకండ్ repetitionsకి ఫెయిల్ అయిపోయినా. ఏమైందని చూసుకుంటే లోయర్ బ్యాక్ పెయిన్ సివియర్గా వచ్చేసింది. ఇంకా మా కోచ్ సార్కి కాల్ చేయగానే నువ్వు వెంటనే స్ట్రెచ్చింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి. ఏమైందని చూసుకుంటే నార్మల్ కామన్ ఈ లోయర్ బ్యాక్ ఇంజూరీస్ ఇవన్నీ. అంతే అనుకుని ఒక 2 days రెస్ట్ ఇచ్చిన, కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ మళ్ళీ రోజు స్పాట్స్ ఉండే, సేమ్ మళ్ళీ పెయిన్ వస్తుంది లోయర్ బ్యాక్. సో ఇట్లా కాదని మళ్ళీ ఏమైంది అసలు అంటే, ఇంటికాడ పని ఇది బ్యాలెన్స్ చేయలేకపోయింది. నేను వాస్తవం చూసుకోవాల్సింది, మిస్టేక్ నాదే. లోయర్ బ్యాక్ రికవరీ లేదు. సో అక్కడ చేసేసరికి లోయర్ బ్యాక్ ఇంజురీ అయిపోయింది. అంటే నేను ఇంటికాడ చేసేది మా కోచ్ ఆఫ్ తెలియదు. తర్వాత చెప్పిన అండర్స్టూడ్. జీవితంలో అతిపెద్ద దరిద్రమైన రిగ్రెట్ ఏంటంటే, మనం చేయగలం, మన పొటెన్షియల్ మనకు తెలిసినప్పుడు మనం చేయలేకపోతుంటాం. దానికన్నా దరిద్రమైన రిగ్రెట్ ఇంకొకటి ఉండదు. ఈ రోజుకి 1 month అవుతుంది, అంటే 4 weeks రెస్ట్ ఇచ్చిన. సో ఈరోజు చెప్తున్నాను మీకు, 110తో 3 repetitions ఉండే. మళ్ళీ సేమ్ థింగ్ ఫెయిల్ అయిపోయినా. లోయర్ బ్యాక్ మళ్ళీ పెయిన్ వచ్చేసింది. ఈ 2026లో నా మేజర్ గోల్ వచ్చేసి టు బి ఏ సక్సెస్ఫుల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్. అండ్ లాస్ట్ టైం నేను 200 kg ఛాలెంజ్ తీసుకున్నప్పుడు నాకు జస్ట్ 20 to 25 days పట్టింది. అండ్ ఈ ఇయర్లో నా మ్యాక్స్ పొటెన్షియల్ రీచ్ అవ్వాలి. అండ్ నాకు ఎందుకు ఇంజూరీ అయింది, అండ్ నేను ముందు వీడియోస్లో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నేను చెప్తాను మీకు. అండ్ నా లైఫ్ స్టైల్ షేర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్డ్.